లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫర్స్ బెనిఫిట్స్ టు ప్రమోట్ క్లాసికల్ లాంగ్వేజ్ అండి. అర్థమైందా? సో కేంద్ర విద్యాశాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ భాష అయితే క్లాసికల్ స్టేటస్ పొంది ఉందో ఆ భాష అభివృద్ధి కోసం వారు ఫండ్స్ని ఇస్తారు. అర్థమైందా? సో ఫండ్లని ఇస్తారు. ఆ భాషను ప్రొడక్ట్ చేసే విధంగా ఎంప్లాయ్మెంట్ని అంటే లైక్ ఆ భాషను డెవలప్ చేయడానికి మనకి బుక్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ని ఇస్తారు. దాంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆ పరిధిలో విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి తెలుగు భాష మనకి కమిషన్ ఏర్పాటు చేసి ఉంది. దానికి సంబంధించి తెలుగు భాష డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీలు ఉన్నాయి. దాని తర్వాత అవార్డులను ఇస్తూ ఉన్నారు, ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి తెలుగు లిటరేచర్ డెవలప్మెంట్ కోసం. సో అట్లా అవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు అండి.